కృష్ణా జిల్లా గొడవపర్రు గ్రామానికి చెందిన రామయ్య దుర్గా దంపతుల ఒక్కగానొక్క కుమారుడు చింటూ. వయసు 13 ఏళ్లు. స్థానిక జెడ్పీఎస్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఇదే స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్న సుధాకర్ రావు తన ఇంటి వద్ద ప్రైవేట్గా ట్యూషన్ చెప్తున్నాడు. ఇతని వద్దకు చింటూ ట్యూషన్కి వెళ్తున్నాడు. ఈ నెల 10న చింటూ ఓ లెక్క తప్పు చేయడంతో ఆగ్రహించిన సుధాకర్ రావు ఇష్టానుసారంగా కొట్టాడు. బాలుడని కూడా చూడకుండా మెడపై పిడిగుద్దులు కురిపించాడు. సుధాకర్ రావు కొట్టిన దెబ్బలకు చింటూ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. విజయవాడలో ట్రీట్మెంట్ ఇప్పించిన తల్లిదండ్రులు పరిస్థితి విషమించడంతో బాలుడిని హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అయితే బాలుడికి ఎంత ఖర్చైనా తానే భరిస్తానని చెప్పిన ఉపాధ్యాయుడు సుధాకర్ రావు ఇప్పుడు మాట మార్చాడు. వైద్యానికి అయ్యే ఖర్చు తన వల్ల కాదని ఉపాధ్యాయుడు చెప్పడంతో కన్న కొడుకును ఎలా కాపాడుకోవాలో తెలియక తల్లిదండ్రులు తలదిల్లుతున్నారు. మీ బాబుకి హైదరాబాద్ కాదు అమెరికా అయినా తీసుకెళ్ళి 25 లక్షలైనా ఖర్చు పెడతానన్నాడండి. తర్వాత తీసుకొచ్చినాక అతను రాకుండా దిగేసి వెళ్ళిపోయాడండి. లేదండి, మా బాబుకి చాలా సీరియస్గా ఉందండి. వాడు అమ్మ అమ్మ నేడుతున్నాడండి. ఇక్కడ తీసుకొచ్చినాక చాలా డబ్బులు అవుతున్నాయి అండి. మేము లేని వాళ్ళమే. ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల్, చెప్పండి, ప్రస్తుతం చింటూ అనే బాలుడు ఏ హాస్పిటల్లో ఉన్నాడు, పరిస్థితి ఎలా ఉంది? అలాగే సుధాకర్ రావు ట్రీట్మెంట్కి ఖర్చు భరిస్తారని చెప్పి ఇప్పుడు మాట మార్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కృష్ణా జిల్లాకు చెందినటువంటి రామయ్య దుర్గా దంపతుల కుమారుడు చింటూ 13 సంవత్సరాలు. ఇతను కృష్ణా జిల్లాలోని వాళ్ళ సబ్రంలో స్థానికంగా ఉంటున్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. అయితే భావితరాలకు ఇంజనీర్లను డాక్టర్లను అందించాల్సిన ఉపాధ్యాయులే పిల్లలను విచక్షణ రహితంగా, అంటే పనిష్మెంట్ల పేరుతో రోజుకొక మనం చూస్తున్న రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ఉపాధ్యాయులు పిల్లలపై దాడులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా నిన్న కూడా ఏదైతే చింటూ లెక్కలో తప్పు చేశాడన్న ఒకే ఒక చిన్న కారణంతో సుధాకర్ అనే లెక్కల మాస్టర్ అత్యంత దారుణంగా కూడా ఆ చింటూని దండించడం జరిగింది. ఆ దండించడంలో భాగంగా మెడపైన తీవ్ర స్థాయిలో అతను పిడిగుద్దులు కుదరడంతో చింటూ అక్కడికక్కడే స్కూల్లో ఏదైతే ఇతను చెప్తున్నటువంటి ప్రైవేట్ ట్యూషన్ సమయంలోనే అతను అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఎవరైతే చింటూ తల్లిదండ్రులు హుటాహుటిన సమీపంలోని విజయవాడలోని కృష్ణా జిల్లాలోని సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారైతే ఆసుపత్రి వాళ్ళు బాలుడి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ కి తరలించాలని కూడా వాళ్ళు సూచించడంతో వాళ్ళు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కొత్తపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చింటూకి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయమై ఈ చింటూ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా సుధాకర్ ఒక చాకచక్యంగా మొదటిగా ఈ బాలుడికి అయ్యే వైద్య ఖర్చులు పూర్తిగా తానే భరిస్తానని చింటూ తల్లిదండ్రులను ఒప్పించినటువంటి సుధాకర్ తీరా హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఈ వైద్యానికి అయ్యే ఖర్చు తన వల్ల కాదు, మీ ఇష్టం ఉన్నది చేసుకోండి, నేను భరించే ప్రసక్తి లేదని కూడా తీసుకుంటున్నాను. అయితే చేసేది లేక చింటూ తల్లిదండ్రులు ప్రస్తుతం ఆందోళన, అంటే ఓ పక్క అనారోగ్యంతో కోమలో ఉన్నటువంటి బాలుడు కాపాడుకోవాలి, అదేవిధంగా దానికి అయ్యే ఖర్చులు ఏ రకంగా సమకూర్చాలన్న దానిపైన కూడా కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా ఇప్పుడు ఇంత జరిగినప్పటికీ కూడా ఆ ఉపాధ్యాయుడి పైన స్థానికంగా కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. హరి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరగలేదా? అతను మాట మార్చిన నేపథ్యంలో అతన్ని పట్టుకునే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? సమాచారం ఉందా మీ దగ్గర? హరి, ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు ఏదైతే బాలుడు పరిస్థితి విషమంగా ఉండడంతో తల్లిదండ్రులు ఇద్దరు కూడా బాలుడితో పాటు హైదరాబాద్ కూడా రావడం జరిగింది. అయితే దీనిపైన కూడా వీళ్ళు అంటే పోలీస్ ఫిర్యాదు చేయడానికి మరింత సమయం పట్టచ్చు. మొదటగా ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నప్పటికీ కూడా అతను చాకచక్యంగా సుధాకర్ తానే వైద్యానికి ఖర్చు భరిస్తానని చెప్పడంతో కుటుంబ సభ్యులు అప్పటికి ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ బాలుడు పరిస్థితి విషమించడం, ఇప్పుడు సుధాకర్ మాట మార్చడంతో కుటుంబ సభ్యులు అతని పైన ఫిర్యాదు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఓకే, అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. తనకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిరుమల, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్.